नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजिनिगणितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భాగవతోత్తములారా, ధనుర్మాస తిరుప్పావై మహోత్సవంలో ఈరోజు మనం 19వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి రోజున అమ్మ గోదమ్మ గోపికలతో కలిసి పురుషకారపుత్రాలైనటువంటి నప్పిన్నా పెరాటి అంటే నీలాదేవిని కూడా నిన్న మేల్కొల్పడం జరిగింది. ఆ నీలాదేవి మందిరంలో శయనించి ఉన్నటువంటి ఇద్దరిని మనం అనుకున్నాం, శక్తి అంటే దంపతుల్ని, మన ఇద్దరు దంపతుల్ని కూడా మనం ఎప్పుడు సేవిస్తాం, శ్రీమన్నారాయణ తత్వాన్ని సేవిస్తామని చెప్పుకున్నాం. నిన్న మేల్కొల్పి అమ్మ నువ్వు కటాక్షించవలసింది మమ్మల్ని అంటే, సరేనర్రా తలుపులు తీసుకుని లోపలికి రండి అంటే, అలా కాదు, ఆ తలుపులు నువ్వే తీయవలే. ఎందుకంటే తలుపులు తీయడంటే స్వాతంత్ర్యం, మాకు ఆ స్వాతంత్ర్యం ఎక్కడ ఉంది కాబట్టి నువ్వే ఆ తలుపులు తీసి నీ యొక్క ఎర్రనైనటువంటి అందమైనటువంటి ఆ గాజుల సవ్వడి మాకు ప్రతిధ్వనించే విధంగా ఆ తలుపుల్ని తొలగించవలసింది. తలుపులు తీసి మాలో ఉండేటువంటి స్వాతంత్ర్య అహంకారాది స్వాతంత్ర్యాలు మనం అన్నిటినీ పోగొట్టి నువ్వే తీయవలసింది అని భగవద్జ్ఞానాన్ని, భగవదనుభవాన్ని నువ్వే మాకు కృప చేయవలసింది అని నిన్నటి రోజున ఈ గోపికలంతా ప్రార్థించారు. సరే, ప్రార్థిస్తే అమ్మ అయ్యో వీళ్ళంతా వచ్చారు కదా అని ఈనాటి పాశురంలో అమ్మ కాస్త సరే తలుపులు తీద్దాం ప్రార్థించారు కాబట్టి అని ఇక ముందుకు వస్తున్నాడు తీయడానికి. సరే, ఇక అప్పుడు లేదు వాళ్ళు నా యొక్క కటాక్షం గురించి వచ్చారు కాబట్టి నేను తీస్తాను అని ఒకరు తొందరపడుతూ ఒకరు వెనక్కి ముందుకు లాగుతూ ఉన్నప్పుడు ముందుగా అమ్మ తలుపు తీయడానికి ముందుకు వస్తే లేదు వాళ్ళని నేను కటాక్షించాలి కాబట్టి నేనే తీస్తాను అని అమ్మని కాస్త వెనక్కి లాగి ఆ మంచం మీద పడివేస్తే అప్పుడు అమ్మ మళ్ళా స్వామిని కాస్త వెనక్కి లాగింది. ఆ స్వామి వచ్చి అమ్మ యొక్క ఎద మీద ఒదిగిపోయాడు, అలాగే వక్షస్థలం మీద ఒదిగిపోయి ఇక వెంటనే ఇక మళ్ళీ ఎప్పుడైతే ఆ ఎద మీద ఒదిగిపోయాడో అమ్మ యొక్క ఎద మీద ఇక మళ్ళీ తదేకంగా అమ్మ కళల్లోకి చూస్తూ వ్యామోహ పరవశులైపోయి అలాగే ఉంటున్నాడు అనమాట. అటువంటి ఆ దృశ్యాన్ని వీళ్ళు చూసిన వాళ్ళని అందులోంచి ఈనాటి పాశురంలో చెప్తున్నారు అన్నమాట, ప్రార్థిస్తున్నారు. అమ్మని అంటున్నారు తత్వమన్రు తగవన్రు అంటారు. అమ్మ ఇది నీకు తగదు కదా, ఇద్దరిని ప్రార్థిస్తున్నారు. అమ్మా నీకు ఇది తగదు కదా, ఇది నీ తత్వం కాదు కదా అని అంటారు ఈ శ్లోకం. ఆ విధంగా ఆ ఇద్దరిని లక్ష్మీనారాయణ ఇద్దరిని ప్రార్థిస్తూ ఈనాటి పాశురంలో వీళ్ళు మేల్కొల్పుతున్నారన్నమాట. ముందుగా పాశురం అనుకుందాం, తర్వాత అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசைனத்தல் மேலேறி கோத்தலர் பொங்குழல் நப்பிண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திருவாய் மைத்திடங்கண்ணினாய் நீ உண்மனாலனே எத்தனை போதும் துயிலை வட்டாய்கான் எத்தனை ஏலும் பிறவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి పాశురంలో వీరు గోపికలంతా కూడా ప్రార్థిస్తున్నారు. లోపల ఆ చూసిన తర్వాత ఎలాగుంది అంటే ఆ దృశ్యాన్ని వీళ్ళు ఆ లోపలికి చూసి వర్ణిస్తారు. కుత్తు విళక్కరియ కోట్టు కాల్ కట్టిల్ మేల్. కుత్తు విళక్కరియా అన్నారు అంటే గుత్తి దీపం ప్రకాశిస్తుండగా, అంటే ఆ పంచముఖములుగా ఉంటుంది ఆ గుత్తి దీపం. ఆ గుత్తి దీపాలు ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుగులో వీళ్ళు ఎక్కడున్నారు, లోపల దైదీప్యమైన ప్రకాశవంతంగా ఉంది ఆ యొక్క గదిలో అంతా కూడా. గుత్తి దీపములు వెలుగుతుండగా ఎక్కడ పడుకున్నారు వీరు? మళ్ళీ అక్కడ కనిపిస్తున్నారు వీళ్ళంతా. ఎలాగా 4 మంచం మీద పడుకుంటున్నారు. ఎటువంటి మంచం అది? పందిరి మంచం అంటాం. దానికి కోళ్ళు ఉంటాయి, 4 కోళ్ళు కలిగినటువంటి పందిరి మంచం. కుత్తవెళ కోట్టుకాల్ కట్టిల్ మేల్. ఆ
ఆ మంచం ఏంటి 4 కోళ్ళు కలిగినటువంటి ఆ మంచం మీద కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తండ పంచశయనత్తల్ మేలేరి. ఇంకా ఎలా ఉంది ఆ మంచం అంటే పైన పంచశయనం, మెత్తని పరుపు, దుద్దుతో తయారు చేసినట్టు మంచి పరుపు మీద పడుకున్నారు. మెత్తండ పంచశయనత్తల్ మేలేరి. ఆ మంచం మీద ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ. అయితే ఎప్పుడైతే ఈ విధంగా అమ్మ కాస్త తలుపు తీయడానికి వచ్చిందో, లేదు వాళ్ళు నన్ను ప్రార్థించడానికి నేను కటాక్షించాలి కాబట్టి, కటాక్షించేవాడిని నేను కాబట్టి అమ్మని వెనక్కి లాగేటప్పటికీ అమ్మ కాస్త ఆ యొక్క శయనం మీద ఒదిగిపోయింది. ఎప్పుడైతే అమ్మ ఆ లాగడంలో శయనం మీద ఒదిగిపోయిందో, స్వామి కూడా అమ్మ యొక్క ఆ వక్షస్థలం మీద పడిపోయాడు. అలాగే ఒదిగిపోయేటప్పటికీ తదేకంగా అమ్మని చూస్తున్నాడట. కోత్తలర్ పొంగులర్ నప్పిన్నై కొంగై మేల్. ఎప్పుడైతే అలా ఒదిగిపోయాడో వెంటనే ఏమి కనిపించింది స్వామికి అంటే, అమ్మ కేశములలో ముడుచుకున్నటువంటి ఆ పువ్వుల గుత్తులు ఏవైతే ఉన్నాయో, ఆ పూల గుత్తులు పరిమళించేటువంటి ఆ పూల గుత్తుల యొక్క అందాన్ని చూస్తూ, కోత్తలర్ పొంగులర్ నప్పిన్నై కొంగై ఆ వాటిని చూస్తూ తదేకంగా ఇంకా ఆ వక్షస్థిని ఒదిగిపోయి వ్యామోహ పర్వతులే అలా ఉండిపోయాడు. ఉండిపోయేటప్పటికి వైతొక్కిడంత మలర్మా మార్పా వాయ్ తిరువాయ్. ఎప్పుడైతే అమ్మ యొక్క ఎద మీద ఈ ఒదిగిపోయాడో వెంటనే స్వామి యొక్క ఆ వక్షస్థలం కూడా పెద్దగా పెరిగిపోయిందన్నమాట. మలర్ మార్పా వాయ్ తిరువాయ్. వెంటనే ఆ యొక్క స్వామి యొక్క ఆనందంతో పరవశంతో ఆ విధంగా స్వామి యొక్క ఆ వక్షస్థలం కూడా బాగా పెరిగిపోయింది. మలర్ మార్పా వాయ్ తిరువాయ్. సరే స్వామి కాస్త బయటకు వద్దాం ఉంటే అమ్మ కళలోకి చూస్తున్నప్పుడు అమ్మ కొంచెం సౌంజ్యం చేసింది. ఉండండి అలాగే మాట్లాడకండి. స్వామి కాస్త వెళ్ళి తీద్దాం అనుకున్నాడు. ఇంకా తదేకంగా కంటి సౌంజ్యంతో అమ్మ స్వామిని ఆపింది అక్కడ. మై తొక్కిడంద మలర్ మార్పా వాయ్ తిరువాయ్ మై తిలంగన్నినాయ్. అంటే అమ్మ ఉద్దేశం ఏంటి? నన్ను పిలిచారు వాళ్ళు, నన్ను పిలిచినా నేను వెళ్ళలేదు. స్వామి వెళ్ళి తీస్తే ఏమనుకుంటారు? చూడు అమ్మ ఎంత నిర్దయరాలో, స్వామికి ఎంత దయ ఉంది, నన్ను నిర్దయరాలుగా అనుకుంటారని ఆమె కాస్త ఉండండి అని సౌంజ్యం చేసి కాస్త ఆ కళ్ళతోటి సౌంజ్యం చేసి ఆపేసిందట. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? అటువంటి వికసించినటువంటి పెద్దగా విప్పాలటువంటి వక్షస్థలం కలిగిన వాడా పరమాత్మ, సరే కనీసం మాటైనా పలుకు, నువ్వు రాకపోతే రాకపోయావు, నీ మాటైనా సరే మాకు ఎంతో మాకి చాలా ఆనందాన్ని ఇస్తుందయ్యా, ఒక మాటైనా పలకవలసింది అని వాయ్ తిరువాయ్ అంటే నోటి తెరిచి అదిగో వస్తున్నారా అని ఒక అభయాన్ని ఇస్తే కూడా మాకు చాలయ్యా అని ప్రార్థిస్తున్నాం. మై తిడంగన్నినాయ్. అప్పటికీ రాకపోతే మై తిడంగన్నినాయ్. అమ్మనికి వచ్చి వీళ్ళు కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు. ఓ అందమైన కాటుక కళ్ళదానా అంటున్నారు. కాటుక కళ్ళదానా మై తిడంగన్నినాయ్. నీ యున్మనాలనే నీవు నీ స్వామిని నీ భర్తని ఎత్తనైపోదాం తొయలేవట్టాయి హాన్. ఎంతసేపు అలాగా మేల్కొలనివ్వకుండా అలాగే ఉంచుతావు, అలాగే పట్టుకుని ఉంచుతావు అని వీళ్ళు కొంచెం ఎత్తుపట్టుగా చెప్తున్నారు కొంచెం కోపంతో. మై తిలంగన్నినాయ్ నీ ఉన్మనాలనై ఎత్తనైపోదాం తొయలై వట్టాయిగాన్. ఎంతసేపు అలాగే పట్టుకుంటావు. ఎత్తనే ఏలం బిరువాత ఇల్లాయాల్. ఎంతసేపు అలాగా మరి నువ్వు రాకుండా, స్వామి కూడా రాకుండా అలాగే ఉంచుతావు. తత్వమన్ర. ఇది నీ యొక్క తత్వమా? ఇది నీ తత్వం కాదు కదా, అమ్మ తత్వం కాదు కదా ఇది. తత్వమన్ర తగవన్ర. ఇది నీకు తగింది కాదమ్మా అని బాహిరంగా అర్థం మనకి. కాబట్టి వచ్చి తలుపు తీసి మాకు నీ కటాక్షాన్ని, స్వామి కటాక్షాన్ని కృప చేయవలసింది అని పాశురంలో ప్రార్థిస్తున్నారన్నమాట. ఈనాటి పాశురంలో గోపికలంతా కూడా కుత్తు విళక్కరియా అని మొదటి పదంతో చెప్తున్నారు. కుత్తు విళక్కరియా. విళక్కు అంటే దీపం. అంటే గుత్తి దీపములు వెలుగులో గుత్తి దీపాలు బాగా ప్రకాశిస్తుంటే వీళ్ళకి ఆ కవాటం యొక్క రంధ్రం నుంచి వీళ్ళకి ఏం కనిపించింది? ప్రకాశవంతమైన ఆ గుత్తి దీపాల్లో వెలుగులో ఆ లక్ష్మీనారాయణ ఇద్దరు, స్వామి నీల కృష్ణ ఇద్దరు కూడా, పరమాత్మ ఆ అమ్మవారు కూడా ఆ శయనం మీద వేయించేసి ఉన్నారు. వీళ్ళకి ఆ జ్ఞానం కలిగింది, చూశారు. దీపం గుత్తి దీపములు అంటే మనకి అక్కడ 5 విధాలుగా దీపం అంటే మనకి ఏమంటారు? జ్ఞానం అంటాం మనం. దీపం అంటే ఏ వస్తు జ్ఞానం కలిగేటువంటిది. అక్కడ మనకి ఆ దాని గురించి చెప్తారు. హర్తుం తమస్సదసీకి వివేక్తుమీశో మానం ప్రతీపమివ కారుణికో దదాతి అంటుంది శాస్త్రం. అంటే ఏమిటి? మనకి మానం ప్రతీపమివ కారుణికో దదాతి. ఆ పరమాత్మ మనకి
మనకి ఈ యొక్క జ్ఞానాన్ని కలిగించడానికి ఏది సత్తు ఏది అసత్తు అనేటువంటి తెలుసుకోవడానికని, ఏది నిజం ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలుసుకోవడానికి మనకి ఒక దీపాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ జ్ఞాన దీపాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞాన దీపం వల్ల మనకి ఆ విధంగా అంటే లౌకికమైన విషయాలే కాకుండా పరమాత్మాత్మకమైనటువంటి జ్ఞానం కలగడానికి ఇది మనకి చాలా సహాయపడుతుంది. ఏమిటి ఆ జ్ఞానం అంటే 5 రకాలుగా ఉంటుందంట ఆ ప్రకాశం. 5 రకాలుగా ఆ జ్ఞానం మనకు తెలుస్తుంటుంది. ఏమిటంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు, అలాగే పూర్వాచార్యుల యొక్క సూక్తులు, శ్రీ సూక్తులు అని మనకి పెద్దలు చెప్తారు. ఇదిగో వీటి ద్వారా ఈ జ్ఞానం మనకి అంటే ఏంటి, లక్ష్మీనారాయణ తత్వం వీళ్ళకి ఈ యొక్క వెలుగులో అక్కడ అమ్మవారు అలాగే నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కలిసి కనిపిస్తుంది. శ్రీతత్వం, శ్రీమన్నారాయణ తత్వం అక్కడ కనిపిస్తుంది అక్కడ. కాబట్టి మనకి ఆ శ్రీమన్నారాయణ తత్వం మనకి భాషించాలంటే, మనకి కలగాలంటే ఇదిగో ఈ విధంగా ఈ గుర్తు దీపములు ఉండాలి. 5 రకాలైనటువంటి ఈ యొక్క ప్రకాశంలో 5 విధములుగా జ్ఞానం మనకి అక్కడ మనకు కలుగుతూ ఉంటుంది. స్మృతులు, శృతి అంటే వేదం, వేదమే మనకి పరమ ప్రమాణం. వేద జ్ఞానం తర్వాత అయితే మనకి ఆ వేదము అంత బాగా అర్థం కాకపోతే ఉపబ్రహ్మణములు అంటారు. వేద స్మృతులు, అలాగే ఇతిహాస పురాణములు, ఇతిహాస పురాణాలు కూడా మనకి పరమాత్మతత్వాన్ని తెలియపరుస్తాయి. స్మృతులు కూడా అనేక స్మృతులు ఉన్నాయి. ఆ పరాశర స్మృతి, మనుస్మృతి అనేటువంటివి, వాటి ద్వారా కూడా పరమాత్మతత్వం తెలియబడుతుంది. అలాగే ఇతిహాసముల ద్వారా ఇతిహాస పురాణములు కూడా పరమాత్మతత్వాన్ని తెలియపరుస్తుంటాయి. ఆగమములు, పాంచరాత్రాది ఆగమములు ఉన్నాయే అవి కూడా మనకి పరమాత్మతత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈ విధంగా అలాగే ఆచార్యుల శ్రీ సూక్తుల ద్వారా కూడా మనకి పరమాత్మతత్వం తెలుస్తుందని, ఈ విధంగా 5 రకాలైనటువంటి 5 విధాలుగా మనకి జ్ఞానం కలగడం ఏదైతుందో అదే ఇక్కడ దీపము, అదే గుత్తి దీపములు వెలుగుతుండగా ఆ ప్రకాశంలో మేము ఆ యొక్క తత్వాన్ని తెలుసుకుంటున్నాం. లక్ష్మీనారాయణ తత్వం తెలియడానికి మనకి ఈ విధంగా ఇది సహాయపడుతుంది. తర్వాత ఎక్కడున్నారు వీళ్ళు అంటే, గుత్తి దీపం వెలుగుతుండగా ఆ ప్రకాశంలో వీళ్ళు ఎక్కడ శయనించి ఉన్నారు అంటే, అక్కడ మంచము కోళ్ళు అంటారు. అక్కడ గుత్తు విడక్కర్య కోట్టుకాల్ కత్తిల్ మేల్, ఆ కోట్టుకాల్ అంటే 4 కోళ్ళ ఉన్న మంచం మీద మీరు వీళ్ళు అక్కడ శయనించున్నారు. ఈ 4 కోళ్ళు ఏమిటి అంటే, మనకి 4 అర్థానికి అనేక ఉన్నా ఈమె వీరపతిని కదా, వీరపతిని కాబట్టి ఏంటి ఈ 4 కోళ్ళు అంటే, ఇంతకుముందు స్వామి ఆ కోలయాపీడాన్ని వధించి దానికి ఉండే మంచి శ్రేష్టమైన ఏనుగు, అది మంచి ఆ యొక్క ఏనుగుని ఆ యొక్క దంతాలని పీక్కొచ్చి 4 దంతాలని తీసుకొచ్చి దాంతో అమ్మవారికి ఒక మంచాన్ని తయారించాట. అదిగో అవి 4 కోళ్ళు అన్నమాట. ఆ 4 కోళ్ళ మీద ఆ మంచం ఏర్పడబడింది, మంచం పెట్టబడింది, మంచం తయారు చేయబడింది, దాంతో తయారు చేయించాట. అయితే 4 కోళ్ళు అనేదానికి మనకి చెప్తారట. 4 అనేదానికి ఈ యొక్క ఏదైతే 5 విధాలుగా ఆ జ్ఞానం మనకు వస్తుందో పరమాత్మతత్వం 4 రకాలుగా మనకు తెలియపరచబడుతుంది అని 4 చెప్తారు మనకి. అంటే ఇంకోటి కోలయాపీయడం అంటే అహంకారం అని చెప్పుకున్నాం. ఇది అదే అహంకారం, అహంకారం ప్రతిరూపమైన కోలయాపీడని వధించి ఆ 4 కోళ్ళు తీసుకొచ్చి అమ్మకు చేయించారు. 4 అనే అర్థంలో మనకు ఉంది. ఏమిటి 4 అంటే, మనలో 4 రకాలైన అహంకారాలు ఉంటాయి. ఏమిటి 4 రకాలైన అహంకారాలు? ఆ అహంకారాల మీద స్వామి అలా ఏం చేసి ఉంటాడంటే వాటిని అణగతొక్కుతుంటాడు. అవి అణిగిపోవాలి. అణిగిపోతేనే మనకి పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. ఆ 4 ఏమిటంటే, అక్కడ కర్తృత్వ అహంకారం, కర్తృత్వ అభిమానం అంటాం. అభిమానాలు 4 రకాలు. కర్తృత్వ అహంకారం, అలాగే భోక్తృత్వ అహంకారం అంటే నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండకూడదు. పరమాత్మే నా చేత ఆయన ప్రీతి గురించి చేయించుకుంటున్నాడు అని ఉండడం కర్తృత్వ అహంకార రాహిత్యం. భోక్తృత్వ అహంకార రాహిత్యం, ఇదిగో ఈ పని చేయడం వల్ల నాకు ఆనందం కలిగింది కాదు, ఈ పని చేయడం వల్ల పరమాత్మకి ఆనందం కలుగుతుంది అనేటువంటిది భోక్తృత్వంలో అహంకార రాహిత్యం. అలాగే శేషత్వ అహంకార రాహిత్యం, నేను పరమాత్మకి చెందినవాడిని కాదు, పరమాత్మే నన్ను తన వస్తువుగా తన కైంకర్యం చేయించుకున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆ శేషత్వ అభిమానం. అలాగే పరమాత్మే రక్షకుడు. తర్వాత శేషత్వంలో అహంకారం, జ్ఞాతృత్వ అహంకారము అంటారు. అంటే నేను తెలుసుకుంటున్నాను కాదు, పరమాత్మే నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ఆయన కటాక్షం వల్లే పొందినటువంటి జ్ఞానం ద్వారా ఆయన నేను తెలుసుకోగలుగుతున్నాను అని ఈ 4 రకాల అహంకార రాహిత్యమే ఈ 4 మంచం కోళ్ళు. దాని మీద పరమాత్మ వేయించేసి ఉంటాడు, వచ్చి ఉంటాడు. ఆ మంచం ఇంకా ఎలా ఉంటుందంటే, అక్కడ 4 మనకి అనేక దేహములు 4, దేవ మనుష్య తిర్యక్ స్థావరములని 4 రకాలు ఆ దేహములు ఉంటారు. అలాగే యుగాలు 4, కృత త్రేత ద్వాపర కలియుగాలని, ఇలా 4 అనేకమైన పురుషార్థాలు 4, ధర్మ అర్థ కామ మోక్షాలని పురుషార్థాలు 4, గతులు 4. అలా గతులు ఆ విధంగా గతులు కూడా 4 ఉన్నాయట. అక్కడ
గతులు కూడా 4 రకాలుగా ఉంటాయి. ధూమాగతి, యామగతి, అచిరాదిగతి, ఈ విధంగా 4 గతులు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆ పరమాత్మకి వ్యూహాలు 4: సృష్టి, స్థితి, అలాగే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటివి భగవంతుని యొక్క యోగములు, వ్యూహాలు. ఈ 4 మీద ఈ అహంకారాలు పోతే దాన్ని పరమాత్మకి చేస్తుంటాడు. వెళ్ళక్కరే కొట్టుకాలు కట్టమే మెత్తన్న పంచశయనత్తెల్ మేలేరి. అక్కడ పంచశయనం అంటున్నారు. పంచశయనం అంటే 5 లక్షణాలు కలిగినటువంటి ఆ శయనం మీద ఉన్నారు. ఆ పరుపు మీద దానికి 5 లక్షణాలు ఉంటాయట. ఏమిటది? శైత్య, సౌగంధ్య, సౌందర్య, ధావళ్య, మృదుభావత, పట్ట ప్రసూన కార్పాస ప్రవాళ మృదు కంబళై మయూరహంస తూలాభ్యాం కార్పాసైస్త్రివిధైరపి పంచాత్మకం విదుప్రాజ్ఞా శయనం తదిహోదితం పంచశబ్దో విస్తృతార్థ కార్పాసార్థశ్చ కథ్యతే అని చెప్తారు మన పెద్దలు. అంటే ఏంటి? 5 రకాలైనటువంటి ఆ పంచశయనం అంటే ఆ పడుకునే ఆ యొక్క పడకకి 5 రకాలైనటువంటి ఉండాలి. శైత్యము శుభ్రంగా ఆ విధంగా తెల్లగా ఉండాలి. చల్లగా ఉండాలి. చల్లని ధనం ఉండాలి. మంచం మీద పడుకోవాలంటే చల్లగా ఉండాలి. అలాగే ఎండాకాలం చల్లదనం, అలాగే చలికాలం అయితే వెచ్చదనం ఉండాలి. శైత్యం, సౌగంధ్యం అంటే దానికి మంచి సుగంధం ఉండాలి. అంతేగాని సుగంధ రాహిత్యం అయితే మనం పడుకోలేదు దాని మీద. సౌగంధ్యము, తర్వాత సౌందర్యము, చూడడానికి కూడా ఎంతో బాగా శుచిగా ఉండాలి అది. అలాగే ధావళ్యము, తెల్లగా ఉండాలి పరుపు. ఆ విధంగా ఉంటే దాని తర్వాత మృదు భావత, ఇన్ని ఉండి అది కాస్త మెత్తగా లేకపోతే పడుకోవడం మంచి దూదితో తయారు చేసినట్టే ఉండాలి. ఈ విధంగా 5 రకాలైనటువంటి ఈ యొక్క పంచశయనము అంటారు దీన్ని. అటువంటి దాని మీద వచ్చి పరమాత్మ వేయించేసి ఉంటాడు. అటువంటి పంచశయనత్తల మేలేరి వెంటనే అలా ఉన్నారు, వేయించేసి ఉన్నారు. వెంటనే తర్వాత కొత్తలరు పొంగులను నప్పెడినాయి కొంగై మేల్ అంటున్నారు. వెంటనే ఎప్పుడైతే అమ్మ పరమాత్మ ఇద్దరు ఒకరొకరు లాక్కుని ఆ శయనం మీద ఒదిగిపోయారో అప్పుడు అమ్మ కింద ఉండి అమ్మ యొక్క ఎద మీద స్వామి కాస్త ఒదిగిపోయాడు. ఎప్పుడైతే ఒదిగిపోయాడో అమ్మ యొక్క ఆ కేశపాశములు, అందులో ఉన్నటువంటి ఆ యొక్క గుత్తులుగా ఉన్నటువంటి పువ్వులు అవి చూసి తదేకంగా వ్యామోహపడిపోయాడు స్వామి. అంటే ఇక్కడ మనకి చెప్తుంది కేశపాశములు అంటే అమ్మ యొక్క కేశపాశములకి పరమాత్మ అక్కడ ఆ వ్యామోహం చెందుతాడట. కేశపాశం అంటే భక్తి అంటారు. ఆ భక్తి అనేటువంటి దానికి అక్కడ ఆయన అందులోనూ ఈ అమ్మ గుత్తులుగా పూలు ధరించింది. ఆ పూలు ధరించే ముందట మొగ్గలుగా ఉన్నాయట. మొగ్గలుగా ఉండే పూలే ధరిస్తే అవి కాస్త పరమాత్మ కటాక్షం పరంగానే అవి బాగా వికసించేట. అప్పుడు చాలా ఎంత బాగున్నాయో అంటాడు పరమాత్మ. పరమాత్మ కటాక్షం పడిన తర్వాత అవి వికసిస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? అమ్మ తరఫున ఇదంతా ఎవరు ఇక్కడ నేను చెప్పుకున్నాను నిన్న లీలావిభూతి. అమ్మ లీలావిభూతిని తనతో పెట్టుకుంటుంది. ఎవరు? తన యొక్క జీవులందరినీ తన దగ్గర చేర్చుకుంటుంది. అలాగా జీవరూపమైనటువంటి ఆ గుత్తులుగా ఉండే పువ్వుల్ని పరమాత్మ కటాక్షం ఎప్పుడైతే పడిందో అవన్నీ కూడా వికసిస్తాయి. వాటిని చూడంగానే పరమాత్మ అబ్బబ్బా ఎంత బాగున్నాయో అని వ్యామోహపడి అదే విధంగా అక్కడ ఉండిపోయాట. అదే ఈనాటి భాషలో కూడా మనకి ఈ రోజు చెప్పుకునేటువంటి నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం గోదమ్మ అలాగ ఒదిగిపోయినటువంటి ఆ పరమాత్మ నీలాదేవి యొక్క వక్షస్థలం మీద ఒదిగిపోయినటువంటి ఆ పరమాత్మని ఈ విధంగా ఈరోజు ఈ పాశురంలో అమ్మ కీర్తిస్తుంది. చాలా గొప్ప పాశురం. ఈరోజు మనం రోజు ప్రార్థన చేసేటువంటి శ్లోకానికి ఈరోజు ఇక్కడ అర్థం ఉంది ఇందులో. ఆ విధంగా అక్కడ ఇంకా నీలాతుంగస్తనగిరి తటి అంటారు. అక్కడ పర్వతములు అంటే ఆ విధమైనటువంటి స్తనముల మీద పడుకున్నాడు స్వామి చదదీరాడు అంటారు అక్కడ. అంటే అక్కడ స్తనములు అంటే మనకి భక్తి జ్ఞానం, వాటిని భక్తి జ్ఞానములని అంటారన్నమాట. వాటిల్లో ఆ భక్తి జ్ఞానం అనేటువంటికి పరమాత్మకి ప్రీతి, తదేకమైన ప్రీతి. దానికి ఆకర్షితుడైపోయి తదేకంగా అక్కడే ఉండిపోతాడు. ఆ భక్తి చేత కట్టబడతాడు. కాబట్టి వ్యామోహం వచ్చేస్తుంది స్వామికి. అలాగే ఉండిపోయాట. ఉండిపోతే మీరు చూశారు బయట నుంచి, ఏమయ్యా స్వామి మీరిద్దరు ఏమిటి అలా ఉండిపోయారు? మమ్మల్ని కరుణించారు కదా, కాబట్టి అలా ఉండిపోతే ఎలాగా అని కనీసం మాటైనా పలకొద్దా అని చెప్తే అప్పుడు అమ్మ కళ్ళని చూసి కళ్ళతో ఆయన వారించదట. అప్పుడు అమ్మని మైత్రిలంగన్నినాయ్ అంటారు. ఏమమ్మా ఆ కాటుక కళ్ళదానా అంటారు. కాటుక కళ్ళు అనేటప్పటికీ అమ్మ కళ్ళు నల్లగా ఉంటాయట. ఎందుకు నల్లగా ఉంటాయంటే మన ఆచార్యులు ఒకరు చెప్తారు. ఏ విధంగా స్వామిని తదేకంగా చూస్తుందట. స్వామి దేహం ఎలా ఉంటుంది? స్వామి స్వరూపం నల్లగా ఉంటుంది, కళ్ళు ఎర్రగా ఉంటాయట. పుటరీకాక్షుడు అంటారు. అమ్మ ఎలా ఉంటుంది? అమ్మ ఎర్రగా ఉంటుంది. ఏమిటి అంటే ఇక్కడ అమ్మ కళ్ళు కూడా నల్లగా ఉండి పెద్ద విశాలమైన కళ్ళు. ఎవరి కళ్ళు గొప్పవి అంటే అమ్మ కళ్ళే గొప్పవి అని కూడా స్వామివారి కళ్ళు కన్నా అమ్మ కళ్ళే. ఎందుకంటే దయతో కూడుకున్న వాత్సల్యపూరితమైన కళ్ళు కాబట్టి అలా చెప్తారు. అయితే ఆ కళ్ళలో చూస్తే ఇంకా ఎందుకు అలా నల్లబడ్డాయంటే ఆ పరమాత్మ యొక్క నల్లని దేహాన్ని చూసి 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 ఆ నలుపు కాస్త అమ్మవారి కళ్ళలోకి ఎక్కిపోయిందట.
అప్పుడు ఆ పరమాత్మ కాస్త అమ్మని చూస్తున్నాడట, తదేకంగా కళ్ళని, అమ్మ కళ్ళ అందాన్ని చూస్తుంటే ఆమె సిగ్గుపడిపోయిందట, సిగ్గుతో ఎర్రగా అయిపోయింది. ఎప్పుడైతే అలాగే సిగ్గుతో ఎర్రబడిపోయిందో ఆ ఎర్రదనం స్వామి కళ్ళలోకి చేరిపోయింది. చేరిపోతే పునరీకాక్షుడయ్యాడు స్వామి. ఇలాగ మన ఆచార్యులు చమత్కారం చెప్తారు. ఇలాగా ఇద్దరు కూడా ఆ విధంగా అక్కడ ఒకళ్ళని ఒకరు చూస్తుంటే ఆ విధంగా చూసుకుంటూ ఆ అమ్మ కూడా అలాగే సౌంజ్యం చేస్తే కళ్ళతోటి ఉండండి ఉండండి మీరు వెళ్ళకండి అన్నట్టుగా సౌంజ్యం చేస్తే, మైథిలింగండి నాయ్ నీకు కాటుక కళ్ళు, నీ యొక్క కాళ్ళు ఎందుకున్నాయి? మమ్మల్ని రక్షించడానికి కదమ్మా కాటుకు పెట్టుకున్నావు. కాబట్టి అటువంటిది నువ్వు స్వామిని అట్లా ఆపడం భావ్యమేనా? మైత్రింగండి నాయ్ నీవు మనాలే, నువ్వు ఆ స్వామిని ఎంతసేపని అలాగా పట్టుకుని ఉంటావు, మేము రావద్దా? ఇక్కడ మనకి ఇంకా ఆచార్యులు ఎలా చెప్తారంటే, ఇక్కడ దంపతులుగా ఉన్నారు, దంపతులుగా ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు కదా మీకేం పని అన్నట్టు కాకుండా ఏంటి అంటే మేము కూడా ఉండవలే. ఎందుకు అంటే ఏమండి అక్కడ రామాయణం చెప్తుంది, రమమాణ అవనేత్రయ, చిత్రకూట పర్వతం దగ్గర ఎవరు ఇద్దరు సీతారాములు ఇద్దరు అక్కడ రమమాణాహ రమిస్తున్నారు. అంటే దంపతులుగా రమించారు కదా. దంపతులు అంటే వేదం చెప్పట్లేదు, ఇద్దరు కాదట. దంపతులు అంటే ఇద్దరు అనుకుంటే అక్కడ వేదం చెప్పలేదు, భర్త భార్య దంపతి చెప్పలేదు. అలాగా ఏం చెప్పింది వేదం? అక్కడ మాత పిత పుత్ర దంపతి అని చెప్పిందంట. అంటే ఏమిటి? తల్లి తండ్రి పిల్లలతో కూడుకున్నటువంటి దంపతులు అని చెప్పింది అర్థం. కాబట్టి దంపతులు అంటే మీరు ఇద్దరే కాదమ్మా, మేము కూడా ఉండాలి కదా. అంతేకాకుండా మనకి పెద్దలు చెప్తారు, ఆ పక్కకి ఎప్పుడు శోభ, అటువంటి పక్క బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే చిన్నపిల్లలు ఎక్కి తొక్కుతారో అటువంటి ఆ యొక్క పక్కకే చాలా గొప్పతనం ఉంటుందట. కాబట్టి మేము కూడా మీ దగ్గర ఉండొద్దా? ఇంకా మేము మీ ఆంతరిక కైంకరించాలి కదా. అంటే మీరెందుకర్రా అంటే లక్ష్మణస్వామి ఎందుకు అక్కడ ఉన్నాడు? ఆయన ఏంటి ఆనందం అనుభవించాడు? అక్కడ దంపతులుగా సీతారామచంద్రుడు ఆనందం అనుభవిస్తుంటే ఆయన ఏంటి ఆనందం అంటే ఆ పక్క నుండి అన్ని విధాలైనటువంటి కైంకర్యాలు చేయడం అనేటువంటిది ఆయన ఆనందం. అలాగే దంపతులుగా మీరు ఉంటే మేము కైంకర్యం, ఆంతరంగిక కైంకర్యాలు అనేక ఉంటాయి లోపల, అవన్నీ చేయడానికి మేము ఉండొద్దామా? ఆ ఆనందాన్ని మేము అనుభవించవద్దా అని మైత్రింగని నాయ్ నీవు మనల్ని ఎతనే పోదం తొలేవట్టాయిగా. అలాగా ఎంతసేపు అలాగా స్వామిని, నీ యొక్క స్వామిని నీ స్వామిని అంటారు. నీ స్వామి అంటే నీ యొక్క భర్తని అలాగే ఎలా పెట్టుకుంటావు? ఎవరైనా నీ భర్తే కాదమ్మా, శిశువే కౌశల్యా శిశువే రామం సర్వభర్తారం అంటే అందరికీ ఆయన పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం. ఈయనెవరు? నీకే పతి కాదమ్మా, అందరికీ పతి. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా రక్షించే బాధ్యత అయింది. కాబట్టి నువ్వు అలాగ పట్టుకుని అలాగా ఆయన లేవనివ్వకుండా ఉండడానికి వీల్లేదు అని ఈ రోజున మైత్రిలింగని నాయ్ నీవు మనాలని ఎత్తనే పోదం తూలేవటాయిగాన్ ఎత్తనే ఏదం విర్వాతగిల్లాయాల్. ఎంతసేపు అలా పట్టుకుని విడవా? తత్వం కాదు కదా ఇది నీ తత్వం కాదు, తగవు, ఇది నీకు తగదు అని చెబుతున్నారు. భగవద్ రామాయణుడు చెప్తారు, శరణాగతి గతిలో శరణాగతి చేస్తూ ముందు దేవదేవ దివ్యమహిషి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అంటారు. అంటే ఏమిటి ఇక్కడ? అమ్మ నువ్వెవరు? దేవదేవ దివ్యమహిషివే, దేవదేవుని యొక్క దివ్యమహిషి పట్టపురాణివే. అయితే అంత మాత్రం నువ్వు అక్కడే ఉండిపోతావా? స్వామితో ఉండడం కాదు కదా. అఖిల జగన్మాతరం, నువ్వు అఖిల జగన్మాతవి, నువ్వు అందరికీ మాకందరికీ తల్లివి. కాబట్టి తల్లి అంటే ఏం చేయాలి? పిల్లలకి ముందు పిల్లల యొక్క ఆర్తి, పిల్లల యొక్క ఆ విధమైనటువంటి ఆ ఆకలి తెచ్చి తర్వాత నువ్వు ఆ విధంగా సుఖాన్ని అనుభవించాలి. అలా కాకుండా మనమంతా బయట నిరీక్షిస్తుంటే నువ్వు కాస్త అలా ఉండి ఈ యొక్క వాత్సల్య స్వరూపిణి కదా, నువ్వు అలాగ చేయకూడదే అని అంటున్నారు. తత్వమన్రు తగవన్రు, ఇది నీకు తగదమ్మా అని ఈ విధంగా చెప్తున్నారన్నమాట. చెప్పి ఆ విధంగా ఈనాటి భాషలో మాకు పరమాత్మ యొక్క కటాక్షాన్ని చేయించవలసింది అని ఇద్దరిని దంపతులైనటువంటి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా వీళ్ళు మేల్కొల్పి ప్రార్థిస్తున్నారు. అండా దివ్య తిరువడిగలే శరణం.